రథసప్తమి కోసం తిరుమలలో విస్తృత స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 25న ఉదయం 5:30 స్వామివారి భక్తులకు అభయం ఇవ్వనున్నారు. రాత్రి 9 గంటల వరకు స్వామివారికి వాహన సేవలు జరగనున్నాయి. భక్తుల రద్దీకి తగ్గట్లుగా టీటీడీ పగడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. కోటి ప్రదాత సూర్య భగవానుడి పుట్టినరోజు సంబంధంగా 25వ తేదీ ఈ నెల తిరుమల శ్రీవారి సన్నిధిలో రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా టీటీడీ సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం 4 మాడా వీధుల్లోనూ ఇక్కడ కూడా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. వచ్చేటువంటి భక్తులు అంటే ఈ వాహన సేవలను తిలకించేందుకు లక్షలాది మందులు కూడా ఇక్కడ తిరుపతికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ 4 మాడా వీధుల్లో కూడా 1,90,000 మంది కూడా భక్తులు వేచి ఉండే విధంగా కూడా టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళకి సంబంధించి ఎండవేడి నుంచి కూడా ఉపశమనం కలిగించేలా కూడా ఇటు టీటీడీ జర్మన్ షెడ్లను కూడా ఏర్పాటు చేసింది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూడా ఇక్కడ ప్రతి వీధిలో కూడా ఈ 4 మాడా వీధులు ఏవైతే ఉన్నాయో వాటిలో సంబంధించి కూడా ప్రతి వీధిలో కూడా ఒక డిప్యూటీ ఈఓ స్థాయి అధికారితో పాటు ఒక ఏఈఓ స్థాయి అధికారి సిబ్బందిని కూడా ఇటు టీటీడీ ఏర్పాటు చేస్తుంది. వీరితో పాటు కూడా శ్రీవారి సేవకుల్ని కూడా ఏర్పాటు చేసి ఈ 4 మాడా వీధుల్లో ఎవరైతే వాహన సేవలను తిలకించేందుకు కూర్చోంటారో భక్తులు వాళ్ళకి నిరంతరాయంగా కూడా అన్నప్రసాదాలు, నీళ్లు, మజ్జిగ, కాఫీ లాంటివి కూడా అందించేందుకు టీటీడీ పక్కా ప్రణాళికతో కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి చూసుకుంటే కూడా ఆ ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహనం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఉదయం 5:30 గంటలకు ఆలయం నుంచి బయలుదేరిన సూర్యప్రభ వాహనం అనంతరం ఈ ఉత్తర మాడ వీధికి చేరుకొని ఇక్కడ కాసేపు నిలబడి సూర్యకిరణాలు స్వామివారికి తాకిన అనంతరం కూడా తిరిగి ఇటు ఆలయంలోకి కూడా చేరుకుంటుంది. అనంతరం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు కూడా చిన్న శేష వాహనంపై, అదేవిధంగా ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహనంపై, మరి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్ర స్నానాన్ని కూడా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాటు చేసింది. అలాగే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వ భూపాల వాహనంతో పాటు 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం పైన ఇలా 7 వాహనాల పైన కొన్ని వాహనాల్లో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు విహరించగా మరికొన్ని వాహనాల్లో కేవలం మలయప్ప స్వామి మాత్రమే విహరిస్తారని కూడా ఇటు అర్చకులు అయితే తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ కూడా అంటే ఇటు శని, ఆది, అదేవిధంగా సోమవారాల్లో 26వ తేదీ కూడా సంబంధించి చూసుకుంటే ఇటు సెలవు నేపథ్యంలో కూడా భక్తులు కూడా భారీగా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా టీటీడీ అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలో 24, 25, 26 తేదీల్లో తిరుపతిలో ఏవైతే ఈ సర్వదర్శన టోకన్లు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం ప్రాంతాల్లో ఇస్తున్నారో ఆ టోకన్లను కూడా పూర్తిగా నిలుపుదల చేసింది. ఈ నేపథ్యంలో నేరుగా వారు తిరుమలకి చేరుకొని క్యూ లైన్ లోకి ప్రవేశించి అనంతరం కూడా స్వామివారిని దర్శించుకోవాలని కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. మరోపక్క ఏదైతే ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు చేరుకోవాలో వాళ్ళ సిఫార్సు లేఖలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా వారికి దర్శనం ఉండదని కూడా టీటీడీ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. మరోపక్క 25వ తేదీ ఏవైతే స్వామివారికి కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఉందెలోత్సవం ఉంటాయి, ఇలాంటి ఆర్జిత సేవలు ఉంటాయి, అవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసింది. ఉదయం స్వామివారికి నిర్వహించేటువంటి సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను కూడా ఏకాంతంగా నిర్వహిస్తున్నట్టు కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ మాడ వీధుల్లోకి చేరుకున్నటువంటి భక్తులు ఏవైతే ఈ వాహనాలు 7 వాహనాల పైన ఈ వెంకటేశ్వర స్వామి విహరిస్తారో దాన్ని చూసేందుకు కూడా భక్తులు భారీగా చేరుకుంటారు. కాబట్టి వీరంతా కూడా టీటీడీ సలహాలు, సూచనలు పాటించి ఇటు స్వామివారిని కూడా దర్శనం చేసుకోవాలని అయితే టీటీడీ ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా భక్తులు కూడా టీటీడీ సలహాలు, సూచనలు కూడా పాటించి స్వామివారిని దర్శించుకోవాలని కూడా మనం కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్య రెడ్డితో సెల్వం, తిరుమల నుంచి వైకే న్యూస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.